నిజం చెప్తున్నా అసలు మన రేవంత్ సార్కు చదువులంటే అస్సలు ఇష్టం లేదు కావచ్చు. మన తెలంగాణ పిల్లలు చదువుకుంటుంటే ఓర్వడు కావచ్చు. గిట్లనే అనిపిస్తుంది మరి సారు వారి జిద్దు చూస్తుంటే. చూస్తలేమా గురుకులంలో చదివే పిల్లల కాడికి వెళ్ళి షురు చేస్తే ఇంజనీరింగ్ చదివే పిల్లల దాకా అందరు గోసపడుతూనే ఉన్నారు. ఇక సర్కారు ఫీజులు కడతలేదని కాలేజీలు కూడా బంద్ అయిపోయినాయి. అయినా చీమ గుట్టినట్టు కూడా అయితలేదు. ఆగో 3వ తారీఖు సంధి మన తెలంగాణలో ప్రైవేటు కాలేజీలు బంద్ అయిపోయినాయి కదా. అంటే 3-4 రోజుల సంధి పిల్లలు చదువులకు దూరమయ్యారు. అయినా సర్కారుకు సీమ గుట్టినట్టు కూడా ఉండలేదు. వాళ్ళ సావు వాళ్ళే చత్తర్తి, వాళ్ళకు చదువులు అవసరమా అన్నట్టు చేస్తాంది కాదా. మరి మన రేవంత్ సర్కారు ప్రైవేట్ కాలేజీలకు 10,000 కోట్ల రూపాయలు బాకీ పడ్డది. ఫీజు రియంబర్స్మెంట్ పైసలు గట్టలేదు. సరే 10,000 కోట్లు ఇప్పటికిప్పుడు ఇవ్వకున్నా కన్సకం ఒక 5,000 కోట్ల నియ్యూరి మహాప్రభు మాకు వెళ్తలేదు, జీతాలు వెళ్తలేవు అని ప్రైవేట్ కాలేజీలు ఎప్పటి సందో మొత్తుకుంటూనే ఉన్నారు. కానీ ఏమాయే చెవులు లేనోళ్ళ కాడ శంఖం ఊదినట్టు అయిపోయే. అగర్సే కొంతనన్న ఫీజులు ఇవ్వకుంటే 3వ తారీఖు సంధి కాలేజీలు బంద్ పెడతామని కూడా చెప్పారు. ఆయన రేవంత్ సారు దేహిందే లేదు, ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు. ఇక ప్రైవేట్ కాలేజీలు చెప్పినట్టే 3వ తారీఖు సంధి కాలేజీలు బంద్ పెట్టిరు. పిల్లల చదువులు నడి బజాట్లా పడ్డాయి. అసలే ఇది పరీక్షల కాలం, కాలేజీలు బంద్ అయ్యే. ఇక పరీక్షలు కూడా వాయిదా వేసిర్రు. అరే మాకిచ్చే పైసలు మాకిచ్చేతందుకు రేవంత్ సార్ గింత గోసపుచ్చుకుంటుండేందని ప్రైవేట్ కాలేజీలు గరమైతుర్రు. ఇక కాలేజీలు బంద్ పెట్టినా సర్కారు పట్టించుకుంటలేదు కాబట్టి ఇక ఈ 8వ తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో పెద్ద బహిరంగ సభ పెడతారట ఈ కాలేజీలు. అయినా దిగిరాకుంటే 11వ తారీఖు నాడు 10 లక్షల మంది విద్యార్థులతోని లాంగ్ మార్చ్ చేసేందుకు తయారయ్యారు. చెలో సెక్రటేరియట్ కార్యం ముంగటేసుకున్నారు. అన్ని కళాశాలలు బైకాట్ చేశాయి. కళాశాలల్లో బైకాట్ చేసే అనేకంటే కళాశాలలో కండక్ట్ చేయడానికి అధ్యాపకులు లేరు, సిబ్బంది లేరు. రాష్ట్రంలో మాకు ఇవ్వాలనుకున్నటువంటి డబ్బులలో 50%, ఇప్పుడు 10,000 బకాయిలలో 50% బకాయిలు ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని, మిగతా 5,000 ఏదైతే బకాయిలు నెలల వారి చొప్పున ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో వచ్చే 10 నెలల్లో మొత్తము పే చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరడం జరిగింది. నెలల్లో మేము బ్యాంకు ద్వారా కళాశాలలో ఉన్నటువంటి 10,000 కోట్ల రూపాయల బకాయిలు ఎట్లయితే మేమే తెచ్చుకుంటామనేది ప్రభుత్వానికి చెప్పాము. 3 నెలల వరకు కమిటీనే పరిశీలిస్తుందనేది ప్రభుత్వాన్ని అన్నాయో దాంట్లో మళ్ళీ చాలా కళాశాలలు నిరాశజనకంగా మారాయి. సో ఇటువంటి పరిస్థితులలో మళ్ళీ ప్రభుత్వానికి మేము నివేదిస్తున్నాం. ఎట్టి పరిస్థితులలో దాన్ని 3 నెలలు కాకుండా 1 నెలకు చేసి మార్చి లోపల కళాశాల బకాయిలన్నీ ట్రస్ట్ బ్యాంక్ ద్వారా ఏర్పరిస్తే మేము కూడా చాలా సంతోషిస్తాము. కాదుల్లా మన ప్రభుత్వాన్ని గింతగానం మంకుపట్టి ఎందుకు కావచ్చు. అరే ఫీజు రియంబర్స్మెంట్ ఉండేదే పేదోళ్లకు మధ్య తరగతులకు. ఇప్పుడు వాళ్ళకు కూడా కాలేజీ చదువులు దూరం చేస్తాంది. గిదేం నియతి గిదేం తారీఖా. అసలు ఎవరన్నా చదవకుంటారంటే రేవంత్ సార్ ఓర్వడ అయ్యేంది. పేదోళ్ళు చదవద్దనే పెట్టుకున్నాడు అయ్యేట్లా. గిట్లనే కోపానికి అత్తారు.